రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తమ కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వర్తించాలని ఐజీ ఏవీ రంగనాథ్ జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గురువారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కిరణ్ కారేతో కలిసి జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో కాళేశ్వరం జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అండ్ ఇంతేకాకుండా పబ్లిక్ అందుబాటులో ఉండే పోలీసింగ్ ఇవ్వాలి. ఎస్పెషలీ ప్రజలకి వాళ్ళ సమస్యలకి వాళ్ళకి వెంటనే స్పందించి ఆ సమస్య చిన్నదైనా పెద్దయినా కానీ కూడా దానికి చట్టపరంగా మనం ఏం చేయగలుగుతాం అది చేస్తూ పబ్లిక్ అందుబాటులో ఉండే పోలీసింగ్ ఇవ్వాలి. అది ఎట్లా దానికి ఒకవేళ కనుక పోలీసు దాన్ని ఇక్కడ పట్టించుకోకపోతే కనుక తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఏమన్నా భూమి సంబంధించిన ఇష్యూలు వచ్చినా కానీ కూడా దాన్ని కూడా లోతుగా పరిశీలించి దాన్ని కరెక్ట్గా ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఎస్ఓపిని ఫాలో అవుతూ దాంట్లో కరెక్ట్గా ఎవరిది ఉందో వాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్ప కానీ ఎక్కడ తప్పుడు వాళ్ళని చేసినట్టు కానీ తప్పుగా ముందు ఒకటి వెనకాల ఒకటి ఇట్లాంటిది చేస్తుంటే కనుక రేపు అధికారులు ఖచ్చితంగా రేపు వాళ్ళ మీద కూడా ఇబ్బంది పడతారని కూడా చెప్పడం జరిగింది. సో కేసుల గురించి కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. కేసుల్లో కూడా ఎట్లా ముందుకు పోవాలనేది కూడా దాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ భూ సమస్య అనేది దాన్ని లోతుగా అర్థం చేసుకొని భూమి అనగానే జనరల్గా సివిల్ డిస్ప్యూట్ అనేది దాటేయటం అనేది కరెక్ట్ కాదు. అది చాలా స్పష్టంగా చెప్పింది. లోతుగా వెళ్ళి దాంట్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. భూమి సమస్య గురించి వస్తే కనుక దాన్ని చేసి దాన్ని జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి అది సివిల్ మ్యాటరా లేకపోతే అది క్రిమినల్ మ్యాటరా. చాలా సందర్భాల్లో అది క్రిమినల్ మ్యాటర్ ఉంటుంది. ఎవడో తప్పుడు డాక్యుమెంట్లతోటో లేకపోతే దౌర్జన్యంతో వచ్చో లేకపోతే జస్ట్ వాళ్ళది పేరు ధరణిలో ఉందని చెప్పి పొజిషన్లో ఉన్న వాడిని జరపటమనో ఇట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట. సో దానికి లోతుగా స్టడీ చేసిన తర్వాత అందరినీ విన్న తర్వాత అప్పుడు చర్యలు తీసుకోవాలి తప్ప కానీ అంతే రాగానే కనుక మనం ఇది సివిల్ మ్యాటర్ అంటే కనుక తప్పుడు వాడిని సమర్థించినట్టు అయినట్టు అది భావన అవుతుంది. కాబట్టి అందుకోసం తప్పకుండా దానికి పోలీసు డిపార్ట్మెంటు ఏదైనా కానీ ఇది ఇట్లాంటి భూ సమస్య కాదు ఏది వచ్చినా కానీ కూడా లోతుగా ముందు అర్థం చేసుకొని పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా చాలామంది ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇది మీకు తెలుసు ప్రజాభవన్ అని చెప్పి అక్కడ రెగ్యులర్గా గ్రీవెన్సెస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ దానికి మన ప్లానింగ్ బోర్డ్ డిప్యూటీ చైర్మన్ గారు చెన్నారెడ్డి గారు కూడా వారు కూడా దానికి ఉండి వారు డైరెక్ట్గా దీన్ని చూస్తున్నారు. వాళ్ళు పలు సందర్భాల్లో మాకు కూడా రిఫర్ చేస్తున్నారు. సో ఇట్లాంటి సమస్యలు ఏదున్నా కానీ కూడా ప్రభుత్వం గ్రీవెన్సెస్కి చాలా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి మేము దానికి గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అనే దానికి హై ఫోకస్ ఇస్తాము. అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉంటే తప్పకుండా పోలీసు దాంట్లో యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయకపోతే కనుక ఎందుకు యాక్ట్ చేయలేదో వాళ్ళ అధికారులు రేపు వాళ్ళు సజాయిషి ఇచ్చేటట్టు ఉంటున్నాం వాళ్ళు చెప్పుకోగలరు. అది మేము ఈ కారణంతో అనేది వాళ్ళు ఒకవేళ కనుక ఎంక్వైరీ సరిగ్గా చేయకుండా ఊరికనే చేస్తే కనుక వేరే టీమ్స్ తోటి ఎంక్వైరీ కూడా చేపించి దాన్ని జాగ్రత్తగా వెరిఫై చేసుకున్న తర్వాతే చేస్తాం. ఇది అన్ని చోట్ల కూడా ఇది తప్పకుండా జరుగుతుంది. చేసి ప్రజల సమస్యలకి టాప్ ప్రయారిటీ ఇస్తామనేది పోలీసింగ్ వైపు నుంచి ఇవ్వాలనేది మేమందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.